काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये। श्रीरङ्गभोगिशयनोपरिजातनिद्रं नीलाकृतिन्निखिलपालनजागरूकं श्रीरामचन्द्रकुलदैवतमञ्जनाभं श्रीरङ्गनायकमहं ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. ఏ విషయం మనకి తెలియాలన్నా, ఏ విషయం మనకి అర్థమయ్యి అనుష్ఠానంలో పెట్టుకోవాలన్నా, మన నోట్లోంచి ఏదైనా ఒక 4 మంచి మాటలు రావాలన్నా అన్నిటికీ మన స్వాచార్యుల యొక్క అనుగ్రహమే కారణం, ఆయన యొక్క కటాక్షమే కారణం. అలాంటి మా స్వాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామి వారి శ్రీ చరణ పద్మములకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ తిరుప్పావై దివ్య ప్రబంధానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2వ శ్లోకంగా రెండవ ప్రార్థనా శ్లోకంగా భగవద్ రామానుజుల వారిని మనం తలుచుకున్నాం. వందే వేదాంత కర్పూర. మనకి ఏ శ్లోకం రావాలన్నా, ఒక గ్రంథం అర్థం అవ్వాలన్నా భగవద్ రామానుజుల వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని మన పూర్వాచార్యుల యొక్క నియమనం, నమ్మకం కూడాను. అందువలన ఆయన్ని కూడా తలుచుకున్నాం. మరి ఇప్పుడు మనం నేర్చుకోబోయే తిరుప్పావై అనే గ్రంథానికి రచయిత్రే మన గోదాదేవి కదా. అటువంటి గోదాదేవి గురించి వేదాంత దేశకులు గోదాస్థుతిలో చేసినటువంటి శ్లోకాన్ని 3వ ప్రార్థనా శ్లోకంగా చదువుకున్నాం. 4వ ప్రార్థనా శ్లోకంగా శ్రీరంగంలో వేంచేసి ఉండే రంగనాథుడు ఏ విధంగా ఉన్నాడో అటువంటి రంగనాథుడికి ప్రణమామి నిత్యం, నిత్యం నా నమస్సులు సమర్పిస్తున్నాను అని రంగనాథుని కూడా మనం స్మరించుకున్నాం. ధనుర్మాసం విశిష్టాద్వైత సిద్ధాంతంలో, అలాగే విష్ణువుని ఆరాధించే వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి మాసంగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఆండాళ్ తల్లి రచించిన 30 పాసురాల్ని కూడా ఈ నెల రోజులు మనం అనుసంధానం చేసుకుంటూ, ఆమె చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ, పరమాత్మకి భోగాలను సమర్పిస్తూ ఈ 30 రోజులు ఒక వ్రతంలా మనం నడుచుకుంటాం. వ్రతము అంటే వ్రతం కాదు ఇది, కానీ కొన్ని నియమాలు చెప్పారు కాబట్టి దీన్ని వ్రతము, శ్రీవ్రతము అని మనకి పేరు పెట్టింది మన గోదాదేవి. ఒక గ్రంథం నేర్చుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రమాణము, ప్రమేయము, ప్రమాత ముగ్గురు గురించి తెలుసుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రమాణము తిరుప్పావయ్యి, దీని గురించే మనం చెప్పుకోబోతున్నాము. రోజుకొక పాసురం చెప్పిన మనం ఆన్లైన్లో వింటాము. ప్రమాత ఎవరండి అంటే, గోదాదేవికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి కృష్ణుడే ఈ గ్రంథానికి ప్రమేయము అవుతున్నాడు. ప్రమాత మన గోదాదేవి రచించింది కాబట్టి ఆమె ప్రమాత. గోదాదేవి ప్రమాత, కృష్ణ పరమాత్మ ప్రమేయము, తిరుప్పావై గ్రంథమే ప్రమాణము. గోదాదేవి చరిత్ర మనందరికీ తెలిసిందే. ఆమె భూదేవే సాక్షాత్తుగా శ్రీవిల్లిపుత్తూరులో పెరియాళ్వార్లకి తులసి వనంలో లభించింది. ఆమెను చేతిలోకి తీసుకోగానే అత్యంతము చాలా తేలిగ్గా ఉందట. ఆమె
చాలా తేలిగ్గా ఉండేసరికి ఇదేంటి ఏదో పుష్పమాలికలాగా సున్నితంగా తేలిగ్గా ఉంది అని అనిపించి పెరియాళ్వార్లకి ఆమెకు కోదై అంటే ఒక మాలిక అనే అర్థాన్ని పెట్టారు. ఆమెకు పేరు పెట్టారు. ఆ కోదయ్యే గోదైగా మనకి మారిపోయింది. గోదాదేవి అని మనం తెలుగులో పిలుచుకుంటూ ఉంటాం. అలాంటి గోదా నాచియార్ రచించింది ఈ 30 పాసురాల ప్రబంధం. ఏ వయసులో రచించిందండి? 5 సంవత్సరాల వయసులో. అంత చిన్న వయసులో ఈమెకి ఎలా వచ్చిందండి ప్రేమ, భగవంతుడి గురించి భక్తి ప్రేమ ఎలా వచ్చినాయి? పెంపకాన్ని బట్టి. పెరియాళ్వార్లు శ్రీకృష్ణుడంటే అత్యంతము ఈడుబాటు ఉన్నవారు కాబట్టి ఆయన ప్రతినిత్యము ఏ పని చేసుకున్నా శ్రీకృష్ణ పరమాత్మనే కీర్తిస్తూ, ఆయన పాటలే పాడుకుంటూ, ఆయన పాసురాలే చదువుకుంటూ, మాలలు కట్టినా, పరమాత్మ దగ్గరికి వెళ్ళినా, అక్కడ సమర్పించినా, ఏ చేసినా కృష్ణ పరమాత్మ వైభవమే వింటూ పెరిగింది మన గోదాదేవి. ఆయన దగ్గరే మాలలు కట్టడం నేర్చుకుంది ఆమె. కృష్ణ పరమాత్మ మీద ప్రేమను పెంచుకుంది ఆమె. కృష్ణ పరమాత్మ మీద ప్రేమ పెంచుకొని ఎక్కడి వరకు వెళ్ళిందంటే, తను కట్టిన మాలలలో ఏదైనా ఒక ముళ్ళు లాంటిది కానీ, పరమాత్మ యొక్క శరీరానికి శ్రమ పెట్టేది ఏదైనా ఉందేమో అని ఒకసారి చెక్ చేయడం కోసంగా తాను ఆ మాలని ధరించి, అది బాగుంది, పరమాత్మకి అనువుగానే ఉంది అని అనిపించాక దాన్ని తీసి మళ్ళీ వాళ్ళ నాన్నగారు పట్టుకెళ్లే బొట్టులోనే పెట్టేసేది. తను వేసుకున్నాక తన అందం కూడా చూసుకుందనుకోండి, బావిలో అది తన అందం చూసుకుంది, నేను పరమాత్మ అందానికి తగిన విధంగా ఉన్నానా అని కూడా సరిచూసుకునేది. ఈ విషయం తెలియదు పెరియాళ్వార్లకి. తన కుమార్తె ధరించి ఇందులో పెడుతోంది మాలని, నేను అదే పట్టుకెళ్తున్నాను కోవలికి అనే విషయం తెలియని పెరియాళ్వార్లు ఆ మాలలే రోజు ఇచ్చేవారు. పరమాత్మ కూడా ప్రీతిగా స్వీకరించాడు. శ్రీవిల్లిపుత్తూరులో ఉండే వటపత్ర సాయికి కైంకర్యం జరుగుతూ ఉండేది. ఒకరోజు చూసేశారు పెరియాళ్వార్లు, మన గోదాదేవి ఈ మాలలు ధరించి ఇస్తోంది అని. అయ్యో, ఎంత తప్పు చేశాను, ఎంత అపచారం జరిగింది స్వామి, నాకు ఈ విషయం తెలియక నీకు ఇలా సమర్పిస్తూ వచ్చానయ్యా అని దిగులుగా పడుకొని ఉన్నారట. కల్లో కనిపించారు పరమాత్మ. అలాగే ఆ మాలలే నాకు కావాలన్నారు. ప్రతిరోజు ఆ మాలలే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా పరమాత్మకి ఇంత ప్రేమ కూడా రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది మన గోదాదేవికి. ఎంతవరకు అంటే తాను పరమాత్మని వివాహం చేసుకోవాలి, ఇది కలియుగము, ఈ కలియుగంలో అది సాధ్యం కాదు కదా అని కూడా ఆమెకి అనిపించలేదు. అంత ప్రేమ పెరిగిపోయింది. వాళ్ళ నాన్నగారు చెప్పగా శ్రీరంగనాథుడి యొక్క గొప్పతనాన్ని విన్నది. ఆయన్నే నేను చేసుకోవాలి అని నిశ్చయించేసుకుంది. అక్కడ మధురకు రాజైనటువంటి వల్లభదేవరాయలకి కలలో కనిపించి ఆమెను సకల లాంఛనాలతోటి తీసుకురమ్మన్నారు పెరుమాళ్ళు. శ్రీరంగనాథుడు ఆజ్ఞాపించాడు. అలాగే ఆమెను మేనాల్లో కూర్చోపెట్టుకొని మేళతాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి అందరూ కలిసి చక్కగా బయలుదేరి శ్రీరంగం వెళ్ళారు. ఆ శ్రీరంగనాథుడితో వివాహం జరిగాక ఆమె గర్భగృహంలోకి వెళ్ళగానే స్వామి యొక్క పాదాల్లో అంతర్ధానం అయిపోయారు మన గోదానాచియారు. అంతర్ధానం అవడానికి ముందే ఆమె మనకి 2 ప్రబంధాల్ని అందించారు. ఒకటి తిరుప్పావై 30 పాసురాలు కలిగినది, ఒకటి నాచియార్ తిరుమొഴി. ఈ 2 కూడా అమ్మ చెప్పిన మాట నాచియార్ తిరుమొഴి అంటన్నమాట. నాచియార్ అంటే అమ్మగారు కదా, అమ్మ చెప్పిన మాట అది శ్రీవ్రతము తిరుప్పావై. గోదానాచియార్ పరమాత్మనే పొందాలి అనుకునేటువంటి విషయం అంతా కూడా నాచియార్ తిరుమొഴിలో ఆమె యొక్క విరహము, కోరిక, దూతల్ని పంపించడము ఇవన్నీ వర్ణిస్తే, ఒక మానవ కన్యగా భూదేవి అవతరించి ఈ లోకానికి వచ్చినందుకు ఆమె ఈ చేతనులందరినీ కూడా అంటే జీవులందరినీ కూడా పరమాత్మ వైపు తిప్పాలి, పరమాత్మని చేరుకుంటేనే వీరందరికీ అసలైన ఆనందం లభిస్తుంది అనే ఉద్దేశంతోటే కదా ఆమె అక్కడ ఉన్న భోగాలన్నీ వదిలి ఈ లోకంలోకి వచ్చి అవతరించింది. అలాంటి కోరికతో వచ్చిన ఆమె 4 మంచి మాటలు చెప్పి వెళ్ళాలి కదా మనందరికీ కూడా. 4 కాదు 30 చెప్పింది ఆవిడ. పాసురాలు చక్కగా తమిళంలో, అంటే అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో అవతరించింది కాబట్టి అక్కడ తమిళ భాష ప్రాచుర్యంలో ఉంటుంది కాబట్టి తమిళంలో చెప్పింది.
అయినప్పటికీ కూడా చాలా సులువుగా చిన్న చిన్న మాటల్లో అర్థమయ్యే విధంగా చెప్పింది మన గోదాదేవి. ఎంత గొప్పదండి ఈ తిరుప్పావే ప్రబంధము అంటే ద్వైమంత్రం, చరమశ్లోకం, అలాగే అష్టాక్షి, ఈ 3 మంత్రాల అర్థం కూడా ఇందులో ఉందండి. అర్ధపంచకం ఇందులో ఉందండి. పరత్వపంచకం ఇందులో ఉందండి. పాంచరాత్ర ఆగమము ఇందులో ఉందండి. భగవద్ ఆరాధన విధానము గోదాదేవి చెప్పిందండి. అసలు పరమాత్మకి మనం కైంకర్యం చేసుకోవడం ఎలాగా అంటే ప్రార్థించడం, కైంకర్యం ఎలా చేసుకోవాలో ప్రార్థించడం ఎలాగా అనేది చెప్పింది. స్వామి నన్ను తీసుకెళ్ళిపో, స్వామి నన్ను తీసుకెళ్ళిపో అని ఏమీ మొరపెట్టుకోలేదు ఈ గ్రంథంలో ఆండాళ్ళ తల్లి ఏమీని. మాకెక్కడ ఉన్నా పర్వాలేదు, నీతోటి సంబంధం అంటే నిన్ను మర్చిపోకుండా మేము ఉండాలి. నరకలోకంలో ఉన్నా పర్వాలేదు, నీతో పాటు పరంపదంలో ఉన్నా పర్వాలేదు, ఏ లోకంలో నువ్వు ఉంచినా మాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీతోటే మాకు సంబంధం అంటే నిన్ను ఎప్పుడు మరిచిపోనటువంటి స్థితి నాకు కావాలి అని కోరుకుంది గోదాదేవి. పరమాత్మని ఎలా కోరుకోవాలో కూడా అది ఒక కళ కదండి. కోరుకోవడం సరిగ్గా రాకపోతే అసలుకే మోసం వస్తూ ఉంటుంది. ఈ జీవులందరూ కూడా ఆయనని చేరాలంటే భయపడకండి మీరేమిని. పరమాత్మ పరాత్పరుడు, పరమపదల్లో ఉంటాడు, గొప్ప కళ్యాణ గుణాలు కలిగిన వాడు, ఇవన్నీ గుర్తుంచుకొని మీరు ఆయనకు దూరం అయిపోకండి. ఆయన ఎంత పరాత్పరుడో అంత సులభుడు, సౌలభ్యగుణం, వాత్సల్యగుణము ఇవన్నీ కూడా కలిగినవాడు ఆయన అని మనకి ఆయన యొక్క కళ్యాణ గుణాలని పరిచయం చేస్తుంది. ఒక తల్లిలా మధ్యలో ఉండి ఈ చేతల్ని జీవుణ్ణి పెరుమాళతోటి అనుసంధానం చేస్తుంది. అంటే పరమాత్మని చేరుకోవడమే మీ స్వరూపము. మీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు పరమాత్మ, అందులో తాను కూడా వేంచేసి ఉన్నాడు. జీవుడు పరమాత్మ ఈ శరీరంలో ఆనందంగా వేంచేసి ఉండాలి అంటే గనక ఇచ్చిన శరీరాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? కర్మనంతా కూడా అనుభవించేసి ఆ కర్మల్ని పూర్తి చేసుకుని మీరు ఇక పరమపదానికి వెళ్ళిపోవాలి అంటే, మళ్ళీ జననము మళ్ళీ మరణము అనే సంసార చక్రంలో పడకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే ప్రపత్తి చెయ్యండి. వేదంలో అనేక బ్రహ్మ విద్యలు చెప్పబడ్డాయి, కానీ అవన్నిటికంటే కూడా చాలా సూక్ష్మంగా సులువుగా మనం చేరుకోగలిగినది ప్రపత్తి ద్వారానే అనే విషయాన్ని ఈ లోకానికి తెలియజెప్పడానికి వచ్చింది. అంతేకాదు ప్రపత్తి చెప్పింది, పూలమాలలు సమర్పించడం కూడా పరమాత్మకి ఇష్టమైనటువంటి కైంకర్యము అని ఆయన హృదయంలో ఉండే కోరికని మనకి చెప్పింది. అంతేకాదు నామానుసంధానం చేస్తే ఈ కలియుగంలో మీరు చక్కగా పరమాత్మని సులువుగా చేరుకుంటారు అని చెప్పింది. చెప్పి ఊరుకుందా? 3 విషయాలు కూడా చేసి చూపించింది మనకి ఆమె. గ్రంథాలు రచించింది, ఎప్పుడూ ఆ నామాన్నే పరమాత్మ నామాన్ని తలుస్తూ ఉంది. అంతేకాకుండా పుష్ప కైంకర్యం కూడా చేసుకుంది. శరణాగతి చేసి మనకి దారి చూపించిన ఆమె మన గోదాదేవి. మనొక్కడికే దారి చూపించిందా? లేదు, మనకి దారి చూపించింది, పరమాత్మకి కర్తవ్య బోధ చేసింది మన గోదాదేవి. స్వామి ఎలా ఉన్నాడు, అసలు ఎలా ఉండాలి అంటే స్వామి అంటేనే సొత్తు కలిగినవాడు అని అర్థం కదా. ఆయనకే మనం ఏమంటాం? పెరుమాళ్ అంటాం, భగవంతుడు అంటాం, పరమాత్మ అంటాం. ఇవన్నీ ఆయన పేర్లే. పెరుమాళ్ అంటే పురుషోత్తముడు అని అర్థం. పరమాత్మ అంతకంటే గొప్పదైన ఆత్మ లేనటువంటి వాడు, ఆయనే పరమాత్మ. భగవంతుడు కళ్యాణ గుణాలు కలిగిన వాడు, హేయగుణము లేనటువంటి వాడు. ఆయన ఎవరండి అంటే వేదం చెప్తోంది శ్రీహపతి అయినటువంటి వాడే పరమాత్మ అని, శ్రీమన్నారాయణుడే అని చెప్పింది. అలాంటి శ్రీమన్నారాయణుడు స్వామి అవుతూ ఉంటే మనందరం ఆయన సొత్తు అవుతున్నాం. సొత్తును రక్షించుకునే బాధ్యత స్వామిదే కదా. మన షర్టుకి మురికైతే ఎవరు ఉతుక్కుంటారు? షర్ట్ ఏమన్నా అది వెళ్ళిపోయి బాత్రూంలోకి అది ఉతుక్కుని వచ్చేస్తుందా? లేదు కదా. యజమాని, దానికి ఓనర్ మనమే కాబట్టి దాన్ని మనమే వేసుకుంటాం కాబట్టి, వేసుకోవాలి కాబట్టి ఉతుక్కుని వచ్చి మనమే వేసుకుంటాం. అలాగే మనందరం కూడా ఆయనకి పరికరములు మనం. ఈ శరీరం అచేతనమైనటువంటిది, జీవుడు మాత్రమే చైతన్యం కలిగినటువంటి వాడు. ఆ జీవుడు లోపల పరమాత్మ వేంచేసి ఉంటాడు. ఇలా ఉన్నటువంటి స్థితిలో ఈ జీవుడు పరమపదానికి చేరుకోవాలి అంటే గనక మనకున్న కర్మలన్నింటినీ కూడా నల్ చేసేసుకోవాలంటే లేనట్టుగా చేసేసుకోవాలి. అంటే ఫుల్గా మనం అనుభవించేయాలి. మనకి ఈ కర్మల్ని
ఎప్పటి నుంచి వస్తున్నాయో ఈ కర్మలు మనకు తెలియదు. ఎన్ని ప్యాకెట్స్ ఇంకా మనం అనుభవించవలసి ఉందో తెలియదు. కాబట్టి వాటిని అంతం చేయడం అనేది మనం ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి విషయం. కానీ అంతం చేయగలిగిన వాడు మాత్రం పరమాత్మ. ఆయన అనుగ్రహం పొందితే మనకి ఇవన్నీ జీరో చేసేయగలిగిన సమర్థత ఆయనకి ఉన్నది. అందువలన స్వామి నాకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప వేరే గతి లేదు నాకు, నీవే ఉపాయము, నీ శిరచరణాలు తప్ప నాకు వేరే రక్షకము లేదు అని ఆయన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆయన అనుగ్రహంతో మన పాపాలన్నీ నల్లైపోతాయి. ఎప్పుడైతే మన అకౌంట్ నిల్లైపోయిందో వెంటనే పరమాత్మ మనల్ని పరమపదానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. శాస్త్రంలో చెప్పిన అన్ని ఉపాయాల్లో కంటే కూడా ఈ ప్రపత్తి ఉపాయము చాలా బెస్ట్ మాట. చేయవలసింది ఏమైనా ఉందా అంటే సిత్తవేండ సిందిప్పే అమయం అంటారు ఆళ్వార్లు. ఏం అక్కర్లేదండి, పెద్ద పెద్ద యోగాలు యాగాలు ఏమి చెయ్యక్కర్లా. మీరు సిందిప్పే అమయం పరమాత్మ యొక్క నామాన్ని తలుస్తూ ఉండండి చాలు. స్వామి నేను నీవాడిని, స్వామి నేను నీవాడిని, ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః అంటే నేను నా కొరకు కాదు, ఓ మాధవ నేను నీకోసమే, కేశవ అంటే స్వామి నేను నా కొరకు కాదు, ఓ కేశవ నేను నీకోసమే అని మీ యొక్క సంబంధ జ్ఞానాన్ని గుర్తుంచుకోండి చాలు. పరమాత్మకి నీకు ఏం సంబంధం ఉందో అది గుర్తు చేసుకుంటూ ఉండు. స్వామి నీకు దాసుణ్ణి అని నువ్వు గుర్తు చేసుకో, పరమాత్మకు చెప్పక్కర్లా పదే పదే. స్వామి నేను నీకు దాసుణ్ణి గుర్తుందా, నా గోత్రం ఇది, నా పేరు ఇది గుర్తుందా, నీకు అర్చన చేయిస్తున్నాను అని ఆయనకేం గుర్తు చెయ్యక్కర్లా. మన స్వరూపం ఇది, మనం ఆయనకి దాసులము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలు. ఆయన ఎంతో ఆనందపడి మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు ఎవరు వస్తారా అని రక్షించడానికి ఎదురు చూసేవాడికి స్వామి నన్ను రక్షించు అని మనం వెళ్తే ఎంత ఆనందపడతాడండి. ఆయన రక్షించడానికి ఉరికి వస్తాడు, మన దగ్గరికే వస్తాడు స్వామి. అలాంటి స్వభావం కలిగిన వాడు స్వామి అని ఆయన యొక్క గుణాల్ని మనకి తెలియచేసింది. ఆ రోజు తిరుప్పావై వ్రతాన్ని ఆమె ఆచరించింది. అది మళ్ళీ మనకి అందించడం కోసంగా గ్రంథస్థం చేసి మనకి ఇచ్చింది ఈ వ్రతాన్ని. శాస్త్రంలో చెప్పినా చెప్పకపోయినా పెద్దల ఆచరణ మనకి ముఖ్యమైనది అని మన పూర్వాచార్యులందరూ చెప్పిన మాట. ఎప్పుడో కాత్యాయని వ్రతం చేశారు గోపికలు కృష్ణుని పొందడం కోసం అని వాళ్ళ నాన్నగారి ద్వారా విన్నది. ఆ వ్రతాన్నే తాను కూడా ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మని పొంది ఈ కలియుగంలో కూడా రంగనాథుని వివాహం చేసుకున్నటువంటి ఆమె కీర్తిని సంపాదించింది. అంటే మీకు కూడా ఈ యుగంతో పని లేదు, ఏ యుగమైనా పర్వాలేదు. పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి ఏ యుగమైనప్పటికీ ఈ కలియుగంలో మరీ సులువుగా ఇంకా పొందొచ్చు, నామానుసంధానమే చాలు అని మనందరికీ తెలియచేసిన ఆమె మన గోదాదేవి. కృష్ణ పరమాత్మ మనందరికీ తెలిసిన వాడే, ప్రమేయం ఆయనే. కాబట్టి కృష్ణుడు అంటేనే ఆనందం కలిగినవాడు, ఆనందాన్ని అందరికీ పంచేవాడు. నీలాదేవి అనే ఆమె కృష్ణుడు యొక్క మేనమామ కూతురని, కుంభుడి యొక్క కూతురని, ఆమెను వివాహం చేసుకోవడం కోసం 7 మదించినటువంటి వృషభాలని సంహరించి మరి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న స్వామి ఎలా ఉన్నాడట, ఎవరూ రక్షించమని అడగట్లేదు. మనం ఎవరం కూడా మనందరం ఎలా ఉన్నాము, మన విషయాలు అంటే ఇంద్రియాలకి ఆనందాన్ని కలిగించే ఈ ప్రాకృతికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి ఉన్నాము. ఇటువంటి ప్రకృతిలో మునిగిపోయిన మనల్ని చూసి వీళ్ళెవరు నన్ను రక్షించమని అడగట్లేదు కదా, ఇంకెందుకు నాకు ఈ గొడవ, హాయిగా నేను నీలాదేవి దగ్గర నిద్రిస్తాను అని పడుకున్నాడట స్వామి. ఇదే విషయాన్ని పరాశర భట్టర్ వారు తనయంలో మనకి అనుగ్రహిస్తారు. తనయన్ అంటే విడి శ్లోకము అని అర్థం. అంటే గ్రంథంలో భాగం కాదు, కానీ ఆ గ్రంథం యొక్క మహాత్యాన్ని చెప్పే శ్లోకం అవ్వచ్చు, లేదా పాసురం అవ్వచ్చు, లేదా ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి పరమాత్మ వైభవము అవ్వచ్చు, గ్రంథ రచయిత వైభవము కూడా అయ్యి ఉండవచ్చు. అలాంటి తనయన్లు తిరుప్పావై ప్రబంధానికి 3 ఉన్నాయి. ఒకటి సంస్కృత శ్లోకము, 2 ద్రావిడ అంటే తమిళ పాసురాలు 2. సంస్కృత శ్లోకాన్ని అందించిన వారు పరాశర భట్టర్ వారు. పరాశర భట్టర్ వారు మనసు బాగోని స్థితిలో, శ్రీరంగ క్షేత్రానికి దూరంగా వచ్చిన స్థితిలో నంజీయర్ అనే ఆయన శిష్యులు గోదాదేవి గురించి 4 మాటలు చెప్పండి అని అడగగానే ఆయన ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి సతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయా సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అమ్మా నీకు నమస్కారం, నమ ఇదమిదం
నీకు నమస్కారాలు చెప్తున్నాను. ఎన్నిసార్లు? భూయ ఏవాస్తు భూయ, అనేక నమస్కారాలు తల్లి నీకు. గోదా తస్యై, నీకు నమస్కారం మా గోదాదేవి అని అంటున్నారు. ఏం చేసిందండి అంత గొప్ప పనులు అంటే, కృష్ణం ఉద్బోధ్య, ఆయన పడుకుని ఉన్నాడు, అటువంటి ఆమెను నిద్రలేపిందట. ఎక్కడ పడుకున్నాడు? నీళాతుంగ స్తనగిరి తటి, ఆ నీళాదేవి యొక్క వక్షస్థలం మీద హాయిగా నిద్రపోతున్నాడు. ఈయన నాకు ఇంకేం పని లేదు, రెస్ట్ తీసుకోవడమే నా పని అన్నట్టుగా రిలాక్స్డ్గా ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన్ని ఉద్బోధ్య లేపి పారార్జ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి. ఈ జీవుడు ఎప్పుడూ కూడా పరమాత్మ సొత్తే, అన్ని రకాలుగా పరమాత్మకే పరతంత్రుడు ఈయన అనేటువంటి వేదాంత సారం ఇది. ఈ వేదాంత సారాన్ని పరమాత్మకి గుర్తు చేసింది ఈమె. నువ్వు మర్చిపోయేవా నీ సొత్తు నువ్వు రక్షించుకోవాలని? వాళ్ళు అడగలేదని నువ్వు పడుకుంటావేంటి? వాళ్ళు ప్రకృతి మండలంలో ఉన్నారు, వాళ్ళు అలాగే మర్చిపోతారు జీవులందరూ కూడా. అటువంటి వారికి వాళ్ళ కర్తవ్యాన్ని నువ్వు గుర్తు చెయ్యాలి కదా అని చెప్పి పరమాత్మ కర్తవ్యాన్ని పరమాత్మకి గుర్తు చేసిన మహా తల్లి మన గోదా నాచ్యారు. ఇంకా ఏం చేసిందండి? సోచిష్టాయాశ్రజని గళితం, పూలమాలలతో కట్టేసిందండి స్వామిని. ఎటువంటి పూలమాలలు అంటే, మనం పూలమాలలు కడుతుంటే ఆ వాసన కూడా మనకు తగలకూడదు అని అనుకుంటాం, ఎందుకంటే అది మళ్ళీ పరమాత్మకి ఉపయోగించకూడదు అని చెప్పి అనుకుంటాం. మనం మాట్లాడుతూ పూలమాలలు కడితే ఎక్కడ మన తుంపుర్లు ఏమన్నా దాని మీద పడతాయేమో అని చాలా పవిత్రంగా భావిస్తూ మనం జాగ్రత్తగా కడతాం. కానీ ఈమె ఏం చేసింది? ఏకంగా పరమాత్మకి సమర్పించబోయే మాలలే ధరించి మరీ ఇచ్చిందే, విడిచి మరీ ఇచ్చిందే. అంత ధరించి ఇవ్వాలంటే ఎంత ప్రేమ ఉండాలండి పరమాత్మ మీద, ఎంత భక్తి ఉండాలండి ఆయన మీద, ఎంత ధైర్యం ఉండాలి. వాడు నావాడు, పరమాత్మ నావాడు అనే ధైర్యం ఉండాలి. అలాంటి చక్కని పూలమాలలు వేసేసరికి ఆయన కట్టుబడిపోయాడు వాటికి. ఇంత ప్రేమగా ఇచ్చిందే అని చెప్పి కట్టుబడిపోయాడు. కట్టుబడ్డా అండి ప్రేమతో. గోదాదేవి ఇంకా పూలమాలలతో కట్టిందంటున్నారు. మరి యశోదాదేవి దేంతో కట్టిందండి? చిరిగిపోయినటువంటి పీలికలైపోయినటువంటి తాళ్లతో కట్టింది. దానికి కట్టుబడ్డాడు కదా. అక్కడ ప్రేమను చూస్తాడు స్వామి. ఈమె పూలమాలలకి కట్టుబడ్డాడు. అక్కడ ఆమె చిరిగిపోయిన తాళ్లతో కడితే దానికి కట్టుబడ్డాడు స్వామి. మన బంధనాలన్నీ విడిపించడం కోసం. మనం కట్టుబడిపోయి ఉన్న యొక్క సత్వరజస్తమో గుణాలనే తాళ్లతోటి ఈ ప్రకృతిలో బంధింపబడి ఉన్న మనందరి కట్లు తెంచడం కోసంగా స్వామి అక్కడ యశోదాదేవికి కట్టుబడ్డాడు, ఇక్కడ గోదాదేవికి కట్టుబడి ఆమె చెప్పిన విషయాన్ని వింటున్నాడు. అలాంటి బంధించేసిన ఆమె యాబలాత్కృత్య పుంక్తే, కృష్ణ పరమాత్మని బలవంతంగా అనుభవించినటువంటి ఆ గోదాదేవికి పదే పదే నమస్కరిస్తున్నాను అని ఈ గ్రంథం యొక్క గొప్పతనాన్ని, అలాగే మన రచయిత్రి అయినటువంటి గోదా నాచ్యార్ గురించి ఆమె గొప్పతనాన్ని కీర్తించారు పరాశర భట్టర్ వారు మొదటి తనయంలో. రెండవ తనయం అందించింది మన ఉయ్యకొండార్, నాదమునుల యొక్క శిష్యులైనటువంటి ఉయ్యకొండార్లు అనుగ్రహించారు. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை పూమాలై సూడి కొడుతాళై చొల్లు చొల్లు అంటున్నారు. ఓ మనసా చెప్పవే ఏం చెప్పాలండి? ఏం చెప్తావేంటి? ఆండాళ్ ఆమె యొక్క నామాన్ని చెప్పు, నువ్వు చెప్పు. ఏం చేశారండి ఆండాళ్ళు? పాడి కొడుతాళ్ సూడి కొడుతాళ్, చక్కగా పాసురాల మాలని ఇన్నిసయాలు పాడి కొడుతాళ్, చక్కగా ఇంపైన రాగంతో 30 పాసురాలు పాడి ఇచ్చిందే, మంచి దండలా కూర్చి ఇచ్చిందే, ఆమెను గురించి పాడు. పూమాలై సూడి కొడుతాళే చొల్లు, పూలమాలలు ధరించి ఇచ్చిందే ఆమె గురించి పాడు అని మనసుకు చెప్తున్నారు. పన్ను తిరుప్పావై పల్పద్యం, ఎప్పుడో జరిగిపోయింది తిరుప్పావి వ్రతం, ఆమె ఎప్పుడో చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ మనందరికీ కూడా ఆ విషయాలు అందేలాగా మనకి గ్రంథస్థం చేసి ఇచ్చిందే ఆమె. ఆమె ఎక్కడుంటుందండి? అన్నవయల్ పుదువై, ఆ శ్రీవిల్లిపుత్తూరులో అవతరించింది మన గోదాదేవి. ఆ ఊరి చుట్టూ చక్కని పంట పొలాలతోటి ఉన్నది. అందులో ఆ పొలాల్లో వయ్యారి నడకలతో హంసలు సంచరిస్తూ ఉంటాయి. అటువంటి అందమైన ఊళ్ళో అవతరించిన గోదాదేవి అరంగర్కు,
ఆ రంగనాథుడి కోసమే పన్ను తిరుప్పావే పల్పదియం. ఈ తిరుప్పావే 30 పాసురాలు ఎవరి కోసం పాడిందండి? రంగనాథుని మనసులో ఉంచుకునే పాడింది. రంగనాథుని కోసమే ఈ పాటలు పాడి సమర్పించింది అని ఈ రంగనాథుని యొక్క గొప్పతనాన్ని ఇందులో చెప్తున్నారు. ఈ తిరుప్పావై అని పేరు గల పాసురాలు రాగ మాలికలుగా కూర్చి పాడి సమర్పించింది. పూలమాలికలను అలంకరించుకొని సమర్పించింది. అలాంటి ఆండాళ్ యొక్క గొప్ప నామాన్ని, శుభనామాన్ని ఓ మనసా చెప్పవే అని అంటున్నారు. 3వ తనయం చదువుకుందాం. సూడి కొడుத்த సుడర్కొడియే తొల్పావై పాడి ఎరుళ వల్ల పల్వజయాయ్ నాడిని వేంగడవర్కెన్నై విధి ఎన్న ఇమ్మాత్తం నాంకడవా వண்ணమే నల్గు. నాట్య తిరుమలలో అమ్మ చెప్పింది, ఓ మన్మథ మన్మథ అని కీర్తిస్తుంది మన్మధుణ్ణి. నన్ను శ్రీరంగనాథుడితో శ్రీ వెంకటాచలపతితోటి చేర్చవా అని అడుగుతుంది, ప్రార్థిస్తుంది. మన్మధుణ్ణి తిరువేంగడముడియంతో నన్ను కూర్చవలసింది, నన్ను కలపవలసింది అని ప్రార్థిస్తుంది. ఎలాంటి ఆమె? సుడర్కొడియే అంటే బంగారు తీగ వంటిదట ఈమె. ధరించి విడిచినటువంటి మాలల్ని, సూడి కొడుతో సుడర్కొడియే, ధరించి విడిచినటువంటి మాలల్ని ఆమె పరమాత్మకి సమర్పించినటువంటి ఓ బంగారు తీగ అని అంటున్నారు. అంతేకాదు, నువ్వేం చేశావు అంటే మమ్మల్ని ఉద్ధరించాలి అని చెప్పి పాడి అరుళ వల్ పల్వజయ్యాయ్, కంకణం ధరించి మరీ వచ్చావు ఈ లోకంలోకి. అందుకనే నువ్వు మాకు 30 పాసురాలని కూడా, జరిగిపోయిన చరిత్రనంతా కూడా మాకు అందించావు. నువ్వు గానం చేసి మమ్మల్ని ఉద్ధరించాలి అని అనుకున్నావు. అంతే, అలాగే నువ్వు మన్మధుడిని కూడా ప్రార్థించావు. మరి నువ్వు ప్రార్థించిన విధానాన్ని బట్టి మేము కూడా నేర్చుకోవాలి కదా. నువ్వు వెంకటాచలపతితో నన్ను కూర్చవా అని అడిగావు. అదే ప్రార్థనని నీ దాసులమైనటువంటి మేము కూడా మేరకుండా, దాటకుండా ఉండేలాగా నీకు ఎలాగైతే భగవంతుడి మీద ప్రేమ అధికం చేయమని నువ్వు అడిగావో, అలాగే భగవత్ ప్రేమ అధికంగా మాకు కూడా కలిగేలాగా మమ్మల్ని కూడా అనుగ్రహించవలసింది తల్లి అని ఈ తనయంలో అడుగుతున్నారు. మన గోదాదేవిని ప్రార్థిస్తున్నారు ఉయ్యకొండార్లు. సుడర్కొడియే అని అంటున్నారు. చూసినటువంటి హనుమంతుడు సుందరకాండలో చూస్తాడు కదండి, సీతమ్మని వెతుకుతూ వెళ్తాడు ఆయన. ఎప్పుడూ సీతమ్మని చూడలేదు ఆయన. కానీ రామచంద్రమూర్తి విరహంలో బాధపడుతూ ఉంటే మాత్రం ఆ సీతాదేవిని వర్ణించినప్పుడు విని ఉన్నాడు. ఆ వర్ణన ఆధారంగానే ఆయన వెతకాలి. ఇప్పుడు సీతమ్మ తల్లిని ఆ లంకాపట్టణంలో వెతకాలి. అప్పుడు ఆయన అనుకుంటాడు, సీతాదేవిని చూశాడు. చూశాక ఊహించుకుంటూ ఉంటాడనమాట. ఆమె ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ఊహించుకునేటప్పుడు ఆయన అనుకుంటాడు, పాన్సు ప్రదిగ్ధామివ హేమరేఖాం అనుకుంటాడు. ఒక హేమరేఖలా, ఒక బంగారు తీగలా ఉండి ఉంటుంది ఈవిడ అని అనుకున్నట్లుగా ఇక్కడ గోదాదేవిని సుడర్కొడియే అంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి ఒక లత లాంటిదానా అని అంటున్నారు. సరే, అలాంటి నువ్వు ఏం చెయ్యాలి అంటే మాకు భగవంతుడి మీద ప్రేమ వృద్ధి పొందేలాగా మమ్ము తీర్చిదిద్దవలసింది అని గోదాదేవిని 3 పాసురాల్లో అదే లేదా 3 తనయంలో మనం కీర్తించడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. సరే, మరి ప్రార్థనా శ్లోకాల్లో స్వాచార్యులు, రామానుజులు, గోదాదేవి అయిపోయాక మరి రంగనాథుడిని ఎందుకండి కీర్తించారు అంటే, మనం లాస్ట్ ఇయర్ తిరుప్పావై ఆచార్యులు ఆజ్ఞాపించారు మనవాళ్ళ మహాముల వైభవాన్ని తిరుప్పావైలో చెప్పమని చెప్పి, అలాగే ఆచార్యులు అనుగ్రహించినంత మనం అనుభవించాం మనవాళ్ళ మహాముల వైభవాన్ని. అంతకుముందు సంవత్సరం రామానుజుల వారి వైభవపరంగా మనము తిరుప్పావైని అనుభవించాం. మరి ఈసారి ఎలా అనుభవించాలి తిరుప్పావైని? తిరుప్పావై మామూలుగా పదం మీద అర్థమైతేనేమి, మనకి వ్యాఖ్యానాలు అయితేనేమి, టీవీల్లో ఉపన్యాసాలు అయితేనేమి, తిరుప్పావైని మనం చక్కగా అనుభవిస్తూనే ఉన్నాం. ఆండాళ్ తల్లి ఏం చెప్పిందో దాన్ని అనుభవిస్తూనే ఉన్నాము. ఎవరి శక్తిని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఆ తిరుప్పావై అర్థాలు చక్కగా మనకి అర్థమయ్యేలాగా అన్ని వైపుల నుంచి మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది
మనందరి యొక్క భాగ్య విశేషం చేత శ్రీరంగనాథుడు మన ఆశ్రమంలో, కాకినాడలో ఆశ్రమంలో కోవెలకి వచ్చేసాడంటే వచ్చేసాడు. ఇంకొంచెం ప్రక్రియ మిగిలి ఉందంటే ఆయన బయటపడడానికి, ఆయన రూపం బయటపడడానికి కొంచెం ప్రక్రియ మిగిలి ఉంది అంతే. ఆలయం అప్పుడే నిర్మాణం కూడా జరిగిపోతుంది. ఆలయ నిర్మాణం అయిందంటే ఆయన రూపం స్పష్టంగా మనకి గోచరిస్తుంది. మనం ఇంకా ఆ రూపాన్ని పూర్తిగా దర్శించలేకపోతున్నాం, కానీ మన ఆచార్యులు ఎప్పుడో దర్శించారు ఆ రూపాన్ని. ఆయన మనసంతా రంగనాథుడే నిండిపోయి ఉన్నాడు. ఆశ్రమంలో కూడా అంతా రంగమయంలాగే ఉంది. శ్రీరంగడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాం అందరూ కూడాను. అందువలన మనం కూడా ఈ తిరుప్పావైలో శ్రీరంగనాథుని యొక్క వైభవాన్ని అనుభవిద్దాం అనే కోరికతోటి ఆచార్యుల్ని ప్రార్థించడం జరిగింది. ఆచార్యులు తమ మంగళాశాసనాల్ని కటాక్షించారు. అలాగే రంగనాథుని వైభవం చెప్పు అని చెప్పి కటాక్షించారు. ఆ గోదాదేవి రంగనాథుడు అనుగ్రహించినంత, మా ఆచార్య కటాక్షం దాసురాల మీద ఉన్నంత మనం ప్రతి పాసురాన్ని రంగనాథుని వైభవంతో అనుసంధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దాసి. ఈ ప్రయత్నంలో దాసురాల యొక్క తప్పులుంటే మన్నించమని ముందే ప్రార్థిస్తూ, రంగం 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 రంగం, మనకి వైష్ణవ దివ్య దేశాలు అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది శ్రీరంగం, శ్రీరంగనాథుడు, శ్రీరంగనాయకి, పెరియ కోవెలండి, పెరియ తిరునాళ్ళండి, పెరియ పెరుమాళ్ళండి. అలాగే అన్ని పెరియ 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 అంటే పెద్దది, గొప్పది అని అర్థం. అలాంటి శ్రీరంగం అంటూ ఉంటేనే మనకి ఎంతో ఆనందం కలిగిపోతూ ఉంటుంది. శ్రీరంగ క్షేత్రానికి ఎప్పుడు వెళ్దామా అని ఎన్నిసార్లు చూసినా మనసు ఉవ్విళ్ళూరుతూనే ఉంటుంది. ఇది కేవలం శ్రీ వైష్ణవులకే కాదు, శ్రీరంగనాథుడు, శ్రీరంగ క్షేత్రం ఆనందాన్ని కలిగించేది చేతనులందరికీ, జీవులందరికీ కూడా ఆనందమే కలుగుతుంది ఆ క్షేత్రాన్ని దర్శించడం వలన, ఆ క్షేత్రాన్ని తలవడం వలన. ఇంకా లోపల శ్రీరంగనాథుడి వరకు వెళ్ళక్కర్లా. ఆ ఆలయ సముదాయాన్ని మనం చూసినా, అసలు ఎందుకండి ట్రైన్లో మనం వెళ్తూ ఉంటాం, శ్రీరంగ ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాం, శ్రీరంగం అని బోర్డు కనిపిస్తుంది. మన మనస్సు ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుందండి? ఈలోపు ఆ గోపురం కనిపిస్తూ ఉంటుంది, రాజగోపురం, ఎంతో ఎత్తైనటువంటి రాజగోపురం దూరం నుంచి కనిపిస్తుంది. ఆహా వచ్చేసింది శ్రీరంగం, వచ్చేసింది శ్రీరంగం అని ఎగ్జైట్ అయిపోతూ ఉంటామా మనం? ఆ రైల్వే స్టేషన్లో కాలు ట్రైన్లో చాలా కింద పెట్టామో లేదో, ఆహా నేను ఈరోజు శ్రీరంగ క్షేత్రానికి వచ్చానా, నేను వచ్చానా ఈ క్షేత్రానికి? మనం రాలేదు, ఆయన అనుగ్రహం ఉంటే వచ్చాం, అది వేరే విషయం అనుకోండి. ఆ శ్రీరంగ క్షేత్రంలో వెళ్దామని అనుకున్నప్పటి నుంచి ఆనందమే, ప్రయాణంలోనూ ఆనందమే. దిగి ఆ నేల మీద అడుగు పెట్టగానే మనము వేరే ఏదో లోకానికి వెళ్ళిపోయేవేమో అనిపించేంత ఆనందం కలిగిస్తూ ఉంటుంది. శ్రీరంగము అనే నామము అంతే, శ్రీరంగ క్షేత్రము అంతే. దర్శించగానే మనందరినీ కూడా కట్టిపడేసేంత సౌందర్యం కలిగినటువంటి పిరాటి పెరుమాళ్ళు అంతే, ఆ ప్రాకారాలు అంతే. ఏమని వర్ణించగలం మన శ్రీరంగ క్షేత్రాన్ని? కానీ వర్ణించకుండా ఉండగలమా? ఆనందించకుండా ఉండగలమా? ఉండలేం కదా. అందుకని మన మనసుకి ఆనందం కలిగించే విధంగా మనం తిరుప్పావైని చెప్పుకోగలగాలి అని ఆ ఆచార్యుల్ని, రామాదుల్ని, పెరుమాళ్ళని, పిరాటిని ప్రార్థిస్తూ ప్రతి పాసురాన్ని శ్రీరంగ వైభవంతో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతాం. ఈ నెల రోజులు కూడా శ్రీరంగంలో ఉండిపోదాం. వెళ్ళాలి కదా మనందరి కోరికను. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేము, మానసికంగా వెళ్ళడానికైతే ఏ అడ్డు లేదు కదండి. చక్కగా శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుడిని, అక్కడ తాయారుల్ని అనుభవిస్తూ, అక్కడ విశేషాలని, శ్రీరంగనాథుడి యొక్క లీలలని, అంతేకాదు ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని, అక్కడ ఉండే భక్తులు అంటే భాగవతుల యొక్క వైభవాన్ని, ఆ శ్రీరంగ క్షేత్రం యొక్క చరిత్రని, ఇన్ని విధాలని కూడా ఆళ్వార్లు ఎలా పాడారు, తమ పాసురాల్లో శ్రీరంగ క్షేత్రాన్ని ఎలా పాడారో ఆ వైభవాన్ని మనకి పెరుమాళ్ళు అనుగ్రహించినంత, మా ఆచార్యులు కటాక్షించినంత మనం అనుభవించడానికి సిద్ధపడదాం. అందుకే శ్రీరంగనాథుని యొక్క తనయుణ్ణి కూడా ప్రార్థనా శ్లోకాల్లో దాసురాలు అనుసంధానం చేసింది. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.